నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చర్మ వ్యాధులకు సంబంధించి మొటిమలు, ఎర్టికేరియా, బొల్లి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ భోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ చర్మ వ్యాధులకు సంబంధించి చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మొటిమల గురించి మాట్లాడుకుందాం. మొటిమలు అనేవి ఎందుకు వస్తాయి? చూడండి, మొటిమలు రావడానికి ముందు అంటే మనం ఏం తెలుసు, మొటిమలు అంటే ఇది రావడానికి ముందు ఒక అంటే స్కిన్కి సంబంధించిన సిస్టమ్ని గురించి ముందు మనకు కొంచెం అవగాహన ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు స్కిన్ పైన ఏముంటుందంటే మనకి ఏవైతే హెయిర్ వస్తుందో, స్కిన్ పైన హెయిర్ వస్తుందో దానికి ఆనుకుని దాని పక్కగా సీబమ్ అంటే సబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయండి. ఓకే. సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, అలాగే పక్కనంతా స్వెట్కి సంబంధించిన గ్లాండ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఈ సబేషియస్ గ్లాండ్స్ ఏంటి అని అంటే అందులో నుంచి సీబమ్ అని ఒక ప్రొడక్షన్ అవుతుంది. సీబమ్ అంటే ఏంటి అంటే ఒక ఆయిలీ పదార్థం అనమాట. ఈ ఆయిలీ పదార్థం వలన మన స్కిన్ ఎక్కువగా ఎండిపోకుండా, పూర్తిగా డ్రైగా అయిపోకుండా ఈ ఆయిలీ పదార్థం అనేది మనకు యూజ్ అవుతుంది. అంటే ఆయిలీ పదార్థం ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మన బాడీని ఆ విధంగా సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే మరీ ఎక్కువ డ్రై అప్ అయిపోకుండా ఉండడానికి కొంత ఆయిల్ అవసరం కాబట్టి ఆ ప్రొడక్షన్ కూడా మన బాడీనే చేస్తూ ఉంటుంది. అది ఎట్లాగా ఈ సీబమ్ అనే పదార్థం నుంచి అట్లా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలాగే స్వెట్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ ఏదైతే ఉందో స్వెట్ గ్లాండ్స్ నుంచి ఏమవుతుందంటే చెమట వస్తుంది కదా, మామూలుగా స్వెట్ గ్లాండ్స్ నుంచి ఏదైతే ఉందో అదంతా వాటరీ అనమాట, వాటరీ సొల్యూషన్ లాగా వస్తుంది. ఇవి మేనేజ్ చేస్తూ ఉంటాయి మన బాడీని. అయితే అంటే ఏది ఈ టెంపరేచర్ని కానీ అంటే లేకపోతే ఈ డ్రైనెస్ అయిపోకుండా ఉండడానికి వీటి యొక్క అవసరం ఉంటుంది అనమాట మన చర్మం పైన. ఓకే. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హెయిర్ ఫాలికల్స్ దగ్గర, హెయిర్ ఫాలికల్స్ పక్క నుంచే ఉంటాయి కాబట్టి ఇవి ఏదైనా బయట నుంచి కానీ లేకపోతే అక్కడే ఉన్నటువంటి ఈ వచ్చిన స్వెట్ నుంచి కానీ ఏదైనా అక్కడ ఉన్నటువంటివి పక్కన ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్కిన్ పైన ఉండేటువంటి సెల్స్ డెడ్ అయిపోతుంటాయి కదా, మామూలుగా మన స్కిన్ పైన ఉన్న సెల్స్ అన్ని డెడ్ అయిపోయి మామూలుగా ఊడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సెల్స్ డెడ్ అయిన సెల్స్ వీటిని బ్లాక్ చేస్తాయో, అంటే సీబమ్ రావాల్సినటువంటి రూట్ని బ్లాక్ చేస్తాయో, అంటే హెయిర్ ఫాలికల్ ఉంది, ఆ హెయిర్ ఫాలికల్ పక్కనే చిన్నగా సీబమ్ గ్లాండ్ ఉంటుంది. కాబట్టి ఈ హెయిర్ ఫాలికల్ త్రూలో అది వెళ్ళి కొంచెం అక్కడ ఉన్న డెడ్ సెల్స్ అవన్నీ బ్లాక్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే అక్కడ లోపల ఏమవుతుంది, ఆ సీబమ్ ప్రొడక్షన్ అంతా లోపలనే ఉండిపోయి కొంచెం స్వెల్లింగ్ లాగా వస్తుంది అనమాట. దీని నుంచి ఈ మొటిమలు అనేవి ప్రొడక్షన్ అవ్వడం జరుగుతుంది. మామూలుగా మా లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్లో యాక్ని అంటారు, యాక్ని వల్గారిస్ అని అంటారు అనమాట. ఈ విధంగా బ్లాక్ అవ్వడం వల్ల అట్లా మొటిమ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ నుంచి కూడాను స్వెట్ వస్తుంది కదా, ఆ స్వెట్ నుంచి కూడాను ఆ స్వెట్ కూడా ఒక్కోసారి అంటే స్వెట్ అంటే వాటరీ కంటెంట్, వాటరీ సాల్ట్ ఇట్లాంటివి ఉండే కంటెంట్. సీబమ్ వేరు, స్వెట్ గ్లాండ్స్ వేరు, డిఫరెంట్ అన్నమాట. ఈ రెండు కలిపేసి అంటే ఈ సీబమ్ ఎస్పెషల్గా సీబమ్ని క్లోజ్ చేయడం వలన ఏదైతే లోపల ఆ సీబమ్ బయటికి రాకుండా లేకపోతే అక్కడ బ్లాక్ అయిపోవడం వలన ఇరిటేషన్ అది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏవైతే ఎరప్షన్స్ అనేవి పైకి వస్తాయో అవి పింపుల్స్ అని అంటారు, మొటిమల్లు అని అంటారు అన్నమాట. ఈ మొటిమల్లు కూడా అని అంటే చిన్న చిన్న ప్యాపుల్స్ లాగా సన్నగా రావచ్చు. ఫస్ట్ ఏమవుతుందంటే కొంచెం ఇచ్చింగ్ లాగా వచ్చి సన్నగా పింపుల్ డెవలప్ అవ్వదు, అంతకంటే ముందు లోపల స్వెల్లింగ్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత మెల్లగా పింపుల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. జనరల్గా మొటిమలు అనేవి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి కదండి, మరి అది ఏ ఏజ్లో అయినా రావచ్చు కదా, మరి చిన్నపిల్లలకి ఎందుకు రాదు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి స్టార్ట్ అయినప్పుడు ఎందుకు వస్తుంది? ఓకే. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ చెప్పాలి అని అంటే మామూలుగా మీరు అన్నట్టుగా టీనేజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది, లేదంటే యంగ్ అడల్ట్లో కూడా వస్తుంది అనుకోండి. కొంతమందికి ప్రెగ్నెన్సీకి ముందు, కొంతమందికి అంటే అడల్ట్ గ్రూప్లో అంటే ఎప్పుడైతే ఈ సైకిల్ అనేది 13th నుంచే స్టార్ట్ అవుతుంది మామూలుగా. అవునవును. ఈ టీనేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత హార్మోన్స్ ఫ్లో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేల్స్లో అయితే ఈ ఆండ్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అని, దాని ఫ్లో ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం. ఫీమేల్స్లోనేమో ఫీమేల్కి సంబంధించినటువంటి హార్మోన్స్ అవన్నీ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం. ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఈ సీబమ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట అదే టైంలో. ఓకే. కాబట్టి అంటే అదే టైంలో సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ టైంలో ఏమన్నా బ్లాకేజ్ ఏర్పడిందంటే సీబమ్ అనేది బయటికి రాకుండా దాని రూట్లో కొంచెం ఏదైనా డెడ్ సెల్స్ వచ్చేసి బ్లాక్ చేసినట్టయితే ఈ పింపుల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అయితే అంతకుముందు మీరు అన్నట్టు చిన్న ఏజ్లో అంత ఉండదు, సీబమ్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడే మనకు మొటిమలు అనేవి రావడం అనేది ఉండదు అనమాట సాధారణంగా చిన్న ఏజ్లో. ఓకే. మరి మామూలుగా కొంతమందికి పెయిన్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆ టైంలో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే పర్టికులర్ ఆ ప్లేస్లో
చూడండి ఎందుకు అలా జరుగుతుంది? ఏమవుతుందంటే ఎప్పుడైతే పైనుంచి క్లోజ్ అయిందో ఆ సీబమ్ గ్లాండ్ ఏదైతే ఉందో కింద మొత్తం లోపం సీబమ్ ప్రొడక్షన్ అయింది. ఇది ఒక ఆయిలీ పదార్థం. ఇది 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 ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో, ఆయిలీ పదార్థం అనేది బ్లాక్ అయిందో, కొంతమందికి ఏమవుతుందంటే పైనంతా సాఫ్ట్గానే ఉంటుంది, ఏమి మొటిమలు అనేది కనపడదు, కానీ లోపల మాత్రం ఆ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. లోపల వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇచ్చింగ్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఇచ్చింగ్ అంటే లోపల ఇన్ఫ్లమేషన్, కొంతమందికి దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిందంటే ఇచ్చింగ్తో పాటు మళ్ళీ స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, రకరకాల సిమ్టమ్స్ అని రావచ్చు అనమాట. ఓకే. కొంతమందికి మొటాలు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మచ్చలు ఏర్పడటం, అది స్కిన్ మీద గుంటలు ఏర్పడటం అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు మనం అన్నాం కదా, క్లోజ్ అయిపోయింది పైనుంచి, లోపల అది స్వెల్లింగ్ వచ్చేసింది, లోపల అంత ప్రొడక్షన్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసింది. ఇందులో రకరకాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఎప్పుడైతే స్వెల్లింగ్ వచ్చేసిందో ఓన్లీ లోపలనే, కొంతమందికి అసలు పైన ఏం కనపడకుండా, ఇప్పుడు అన్నాను కదా లోపలనే ఉంటుంది అనేసి, అలాంటి వాటి నుంచి ఆ గుంటలాగా, అంటే ఆ గుంట లోపల మొత్తం సీబం ఉంటుంది, కొంత టైం తర్వాత ఇన్ఫ్లమేషన్ అట్లా వచ్చి అది బ్రేక్ అయిపోయి బయటికి సీబం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది గుంటలాగా ఫామ్ అవ్వడం వల్ల స్కార్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. కొంతమందికి ఏమవుతుంది, ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ స్కార్ ఫార్మేషన్ కాకముందే పైననే చూడండి ఒక దగ్గర కింద వాటర్ ఉందనుకోండి, పైన ఏదైనా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఏదన్నా కానీ జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత కొంచెం పైన సన్నగా హెడ్స్ లాంటివి వస్తాయి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఆ కలర్ని బట్టి బ్లాక్ రావచ్చు, వైట్గా రావచ్చు, కొంతమందికి చాలా పెయిన్ఫుల్ కావచ్చు, కొంతమందికి చాలా షార్ప్, అంటే పైన టచ్ చేస్తేనే బాగా పెయిన్గా ఉండేటట్టుగా రావచ్చు. అలా డిఫరెంట్ అనేటివి రావచ్చు అనమాట. ఓకే. మరి ఆ మచ్చలు కానీ లేకపోతే ఆ ముడతలు కానీ ఆ ప్లేస్లో, అంటే ఆ స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోయినట్టేనా? లేదు, అంటే చూడండి అది అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ దాని యొక్క ఎక్స్టెంట్ని బట్టి ఉంటుంది. మరీ పెద్దగా డ్యామేజ్ అయింది అనుకోండి, అక్కడ ఒక స్కార్ ఫార్మేషన్ అయిపోతుంది. ఆ స్కార్ అనే దాన్ని మనం అప్పటికప్పుడు, అంటే మామూలుగా ఊరికి అదంతకదే తగ్గిపోదు, దానికి ఏమైనా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఆ స్కార్ గురించి అడుగుతున్నారు కదా, స్కార్ ఫార్మేషన్ అట్లా వచ్చినప్పుడు. కాబట్టి అలా ఉన్నప్పుడే మామూలుగా మనం చిదిమితే అట్లా చేస్తే ఇట్లాంటి స్కార్ ఫార్మేషన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అలా ఏం చేయకుండా అలాగే మెయింటైన్ చేస్తూ కొంచెం, అంటే కొన్ని పాటించాల్సినవి, వెదర్ ఇట్ ఈస్ మెడిసినా లేకపోతే మనం తీసుకునే ఫుడ్ రిలేటెడ్గానా లేకపోతే వాటర్ ఇంటేకా, ఇవన్నీ చేస్తున్నట్టయితే మెల్లగా అదంతకదే పస్ లాగానో ఎలాగానో బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్కార్ ఫార్మేషన్ రాదు. సాధారణంగా మొటాల గురించి మాట్లాడుకుంటే ఒంట్లో వేడి ఎక్కువ అయిపోయింది అందుకే మొటాలు వచ్చినాయి అని అంటూ ఉంటారు. నిజంగా వేడికి మొటాలకి సంబంధం ఉందా? అసలు సైంటిఫిక్గా ఒంట్లో వేడి అనేది ఉంటుందా అసలు? అంటే పర్టికులర్ ఈ రీజన్స్కి. అంటే చూడండి, ఒంట్లో వేడి ఉంటుంది. వేడి ఉన్నప్పుడు అని అంటే ఎట్లాగా అవుతుందంటే, ఈ సీబం ప్రొడక్షన్ అనేది హ్యూమిడ్ కండిషన్స్లో ఎక్కువ అవుతుందండి, బయటకు వస్తుంది అనమాట. అంటే ఒంట్లోనే కాదు, ఈవెన్ బయట వేడిగా ఉన్నప్పటికీ కూడాను సీబం ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ అయిపోయి రావచ్చు అనమాట. దీనికి హార్మోనల్ రీజన్ ఉందండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి, కారణాలు ఏంటండి మొటిమలకి అని అంటే, సరే అది క్లోజ్ అయింది కాబట్టి వస్తున్నాయి, మరి అది ఎందుకు క్లోజ్ అయింది, అవి ట్రిగరింగ్ చేసే అంశాలు ఏంటి అని అంటే, ఇప్పుడు బయట ఉన్నటువంటి వాతావరణం, వేడి వాతావరణం, వేడి వాతావరణంలో ఉన్నప్పుడు అట్లా వస్తుంది. అలాగే హార్మోనల్ రీజన్ కూడా ఉంటుందన్నమాట. హార్మోనల్ రీజన్ ఏముంటుందంటే, ఇప్పుడు మనకు కిడ్నీస్ పైన ఒకటి అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. సో ఆ అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిసోల్ అని ఒక ప్రొడక్షన్ అవుతుంది అనమాట, ఒక హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. ఇలాగా కొన్ని రకాల హార్మోన్స్ ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు ఈ సీబం ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుందండి. ఓకే. దానివల్ల ఇప్పుడు మీరేం అడిగారు ఎగ్జాక్ట్గా, దానివల్ల పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాదు, మామూలుగా జనరల్గా చూసుకుంటే కనుక నార్మల్గా మొటాలు వస్తాయి, ఒంట్లో వేడి, అంటే ఎవరికైనా మొటాలు ఎక్కువ రాగానే ఒంట్లో వేడి ఎక్కువ అయింది అందుకని వస్తుందా అని. అయితే ఈ కార్టిజోల్ యొక్క ప్రొడక్షన్ ఉన్నప్పుడు బాడీ వేడి ఎక్కుతుంది అనమాట. ఓకే. కాబట్టి బాడీ ఎక్కువ కొంచెం వేడి ఎక్కుతుంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే, బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ త్రో చేయాలని చూస్తుంది. ఇప్పుడు బాగా వేడి ప్రదేశాలకు వస్తేనే చెమట ఎక్కువ వస్తుంది కదా మనకు. దట్టు కొంచెం హ్యూమిడ్ కండిషన్ ఉంటే వస్తుంది అనమాట. మరి టోటల్ ఎండకెళ్తే చెమట రాదు కానీ, బట్ ఇలా క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండేసి కొంచెం ఏదన్నా ఉన్నట్టయితే చెమట వస్తుంది అనమాట. ఆ విధంగా బాడీలో హీట్ వలన, కొన్ని రకాల హార్మోన్ చేంజెస్ వలన, ఆ హీట్ వలన వస్తుందని చెప్పడానికి అది రీజన్. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే. ఓకే, పేరు చెప్పండి. ఏడుకొండలు గారు, సరే ప్రాబ్లం ఏంటండి? ఏజ్ ఎంత అండి? 16. ఓకే అండి. ఓకే, పర్వాలేదండి. అంటే ఈ టైంలో ఎలాగో వస్తాయండి, ఈ టైంలో ఇప్పుడే టీనేజ్ కదా, టీనేజ్లో ఆ విధంగా వస్తాయి. కాకపోతే అంటే ఇప్పుడు మీరు దానికి ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదు అది రాకుండా ఉండాలని అంటే కొంచెం ఎక్కువ
ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నట్టయితే, అంటే వాటర్ ఎక్కువ తీసుకొని అది స్వెట్ రూపంలోనే ఏ రూపంలోనే ఎక్కువ స్వెట్ అట్లా వస్తున్నప్పుడు మనకు వీలైనంత వరకు క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఇప్పటికిప్పుడు ఆపడం కుదరదండి ఈ ఏజ్లో. అది వస్తుంది, వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. హోమియోపతి మెడిసిన్స్ వల్ల అట్లా తగ్గిపోతుంది. లేదండి ఏ మెడిసిన్ లేకుండా అవి రావడమే తగ్గించాలి అనుకున్నట్టయితే కొంచెం హైజీనిక్ కండిషన్, తప్పకుండా రోజుకో 2 సార్లన్నా మొహం కడుక్కోవడం, ఎందుకంటే స్వెట్ నుంచి ఇరిటేషన్ అయ్యి ఆ విధంగా వస్తుంది కాబట్టి అలా చేసినట్టయితే కొన్ని పైన జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తింటున్నట్టయితే అది తగ్గుతుందండి. అంతే రావడం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకే, జనరల్గా మొటాలు వస్తున్నాయి అంటే ఆయిల్ ఫుడ్ తగ్గించండి అని కూడా చెప్తూ ఉంటారు, ఎందుకండి? ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్ ఏం చేస్తుంది, గ్యాస్ట్రిక్ని ఇరిటేట్ చేస్తుందండి. గ్యాస్ట్రిక్ ఇరిటేట్ అయ్యింది అంటే మొత్తం అంటే బాడీలో చాలా విషయాల్లో చేంజ్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ నుంచి ఏమవుతుంది, మైండ్ రిలేటెడ్గా కూడా కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంటే కొంచెం స్ట్రెస్ ఏదో దీనికి పడి ఆ స్ట్రెస్ నుంచి కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నేను అన్నాను కదా కార్టిజోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలా అంటే స్ట్రెస్ కండిషన్లో కార్టిజోల్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఈ సీబం ప్రొడక్షన్ అన్ని దాంతోనూ ఈ సీబంతోనూ దీంతో రిలేషన్ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ సీబం ప్రొడక్షన్ ఎక్కువైపోతుందో ఇవి అంటే తప్పకుండా మొటిమలు అనేవి ఎక్కువ రావడం అవుతుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శిరీష అండి. ఓకే శిరీష గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 40 అండి. ఓకే, కాకపోతే కనుక నేను ఎండలో వెళ్తున్నప్పుడు స్కిన్ మీద లైట్ గా ర్యాష్ వస్తుందండి. ఆ ర్యాష్ ఎలా అవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది, నాట్ ఫర్ ద అదర్స్, నాకే ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫేస్ మీద మాత్రమే? ఫేస్ మీద మాత్రమే స్ప్రెడ్ అవుతుంది, లేదా సన్ ఎక్కడ అంటే లైట్స్ ఎక్కడ తగులుతున్నాయి ఆ ప్లేస్, అంటే హ్యాండ్స్ ఫీట్స్ ఇట్లా కాదు? అసలు అట్లా కాదండి, ఓన్లీ ఫేస్ మీదే, అది కూడా పడ్డ చోట ఎక్కడో ఒక చోట వస్తుంది, అదేంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది, అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ ఇట్స్ నాట్ కంటీజియస్. ఓకే, అంటే జస్ట్ మళ్ళీ ఎంత టైం పడుతుంది రికవర్ అవడానికి, తగ్గిపోవడానికి? అంటే వాళ్ళు అంటే స్కిన్ డాక్టర్స్ ని నేను కలిసినప్పుడు వాళ్ళు ఫ్లూట్ వేట్ అని ఒక క్రీమ్ ఇచ్చారంటే అది రాసాక ఒక కొంచెం టైం ఒక 3 days 4 days లో స్లోగా డిక్రీజ్ అవుతా ఉంటే 1 week లో వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే రికరెంట్ గా వస్తుంది అనమాట, బికాజ్ సన్ లోకి వెళ్ళడం కానీ లేకపోతే హీట్ తగిలినా కానీ, అంటే అలా తగలకుండా ఉండదు కదండి ఫేస్ కి వంట చేసేటప్పుడు కదా. అంటే ఓన్లీ ఇప్పుడు అది ఓన్లీ అంటే నల్లగా అవుతోందా లేకపోతే దాంతోపాటు దద్దురలాగా వస్తుందండి? అసలు ఏం లేదండి, స్కిన్ ఓపెన్ అయిపోతుంది, స్కిన్ పీల్ అయిపోతుంది అనమాట. పీల్ అయిపోతుంది, ఓకే ఓకే. అయితే చూడండి అది 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 ఈ ప్రాబ్లం మొటిమల్ రిలేటెడ్ కానీ కాదు, అలాగే అర్టికేరియా కూడా కాదు, అది కూడా ఎలర్జీనే మీకు వస్తుంది, అంటే సన్ ఎలర్జీ, సన్ నుంచి పడకపోవడం వల్ల. ఇది ఓకే, అవునవును, ఇది ఫోటోటాక్సిసిటీ అండి. అంటే కొంచెం ఎండ పడకపోవడం, యూవీ లైట్కి మీరు రియాక్షన్ ఇవ్వడం అన్నట్టు. అయితే ఇది ఎలా డెవలప్ అయి ఉంటుంది అసలు, అంటే ముందు నుంచి లేదు, మరి ఈ మధ్యనే డెవలప్ అయింది అంటే మెల్లమెల్లగా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకో తగ్గి ఉంటుందండి. ఏదైనా కారణాల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ తగ్గి ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ అయిపోయారు, కాబట్టి మీరు ఎండకి ఎక్స్పోజ్ అయితే మీరు రియాక్షన్ ఇస్తున్నారు అన్నట్టు. కాబట్టి ఎందుకు తగ్గింది అనేది ఇంపార్టెంట్, మనం అదొకసారి చూసుకోవాలి. వాట్ ఈజ్ వాట్ అని మనం టోటల్ కేసు తీసుకుంటున్నట్టయితే అసలు ఇంకేం జరిగిందని మనం అనాలిసిస్ చేసినట్టయితే అది తప్పకుండా మనం దాన్ని కవర్ చేయొచ్చండి. ఈ పర్టికులర్ రీజన్ని బట్టి మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉంటాయండి? దీనికి పర్టికులర్ టెస్ట్ అంటూ ఏమీ లేదండి. అంటే మనం అంటే ఎస్పెషల్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేస్తాం కదా, ఆ విధంగా ఎక్కువ అనాలిసిస్ చేయడం వల్ల రీజన్ ఏంటి అనేది ఈ విషయంలో మనకు తెలుస్తుంది అనమాట. ఆ రీజన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నా లేకపోతే వంట సాధారణంగా అయితే సన్ స్క్రీన్ లోషన్ అట్లాంటివి పూసినట్టయితే, ఈవెన్ కొబ్బరి నూనె లాంటి సన్ స్క్రీన్ లోషన్స్ పూసినట్టయినా కానీ కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే అలాంటివి వంట చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ వెన్నపూసి రాసుకోవడం, లేకపోతే ఆయిల్ రాసుకోవడం, బాడీ లోషన్స్ రాసుకోవడం, ఇట్లాంటివి కూడా చేస్తే అంటే చూడండి, అంటే ఇక్కడ ఏంటంటే తప్పకుండా కొంచెం మెడిసిన్ అంటే తను చెప్తున్నారు కదా ఆల్రెడీ కన్సల్ట్ అయ్యారు అనేసి, కాబట్టి కొంచెం అంటే ఏదో ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్, హైపర్ సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి దాన్ని పోగొట్టాలి అని అంటే కొంచెం కన్సల్టేషనే ఇంపార్టెంట్ తన విషయంలో. అసలు నిజంగా ప్రాబ్లం ఎక్కడనేది తెలుసుకుంటే బెటర్ కదా, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మొటాల విషయానికి వచ్చేస్తే మొటాలు అనేవి కూడా రకరకాలు ఉంటాయి అందులో? అవునండి, అంటే రకరకాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొటిమలు రావడానికి గల కారణాన్ని బట్టి కొన్ని రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా ఫస్ట్ నుంచి డెడ్ టిష్యూ అండి, డెడ్ సెల్స్ అక్కడ పడిపోవడం వలన అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బాగా డాండ్రఫ్ ఉందనుకోండి, అది కూడా ఒక డెడ్ టిష్యూనే, అంటే స్కిన్ పీల్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక డెడ్ టిష్యూనే. ఆ డెడ్ టిష్యూ బాడీ పైన పడినప్పుడు అది కూడా కొంచెం ఇరిటేట్ చేసి దానివల్ల కూడా మొటిమలు రావచ్చు. అంటే అవి ఫేస్ పైన రావచ్చు, ఏదో ఫోర్ హెడ్ పైన రావచ్చు,
బ్యాక్లో రావచ్చు, చెస్ట్ పైన రావచ్చు, ఈ విధంగా రకరకాల ప్లేస్లలో మనకు అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఫంగల్ నుంచి వచ్చే మొటిమలు ఉంటాయండి ఒక రకం ఫంగల్ నుంచి. ఈ ఫంగల్ నుంచి అంటే ఇప్పుడు బాడీ పైన ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగస్ ఏమన్నా ఉన్నట్టయితే స్వెట్ వస్తుంది కాబట్టి దాంతో స్వెట్ రావడం వల్ల ఫంగల్ డెవలప్ అవుతుంది చాలా వరకు. అంటే మనం కరెక్ట్గా ఇప్పుడు నేను మళ్ళీ వాష్ చేసుకోండి అంటున్నారు రోజుకు 2-3 సార్లు మొహం కడుక్కోవాలనేసి. అలా ఎక్కువగా స్వెట్ వచ్చే వాళ్ళు కానీ ఎక్కువగా ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు కానీ ఆ విధంగా కడుక్కుంటే ఏమవుతుందంటే ఫంగల్ పోతుంది. కానీ ఫంగస్ ఉండడం వల్ల ఏమవుతుందని అంటే ఇచ్చింగ్ వస్తుంది అనమాట. ఇది ఒక రకమైనటువంటి పింపుల్స్, ఒక యాక్ని. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఫంగల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అంటే ముందు ఇచ్చింగ్ ఉంది అని అంటే ఆ ఫంగల్ నుంచి వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాని రిలేటెడ్గా మనం ట్రీట్మెంట్కి వెళ్తాం అనమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే సిస్టిక్ ఉంటుందండి. సిస్టిక్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకసారి బ్లాక్ అయిపోతే కింద ఉన్నటువంటి బేస్లో ఉండేటటువంటి సీబమ్ ఏమైపోతుంది, కాస్త ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి కొంచెం ప్రొడక్షన్ ఎక్కువైపోయి అది లావ్ అయిపోతుంది అనమాట. లావ్ అయిపోయి అదే స్కార్ ఫార్మేషన్ అనుకున్నాం కదా, అలా పెద్దగా లావ్ అంటే కింద కొంచెం లావుగా అయిపోయి ఒక పెద్ద బేస్ అంతా తయారైపోతుంది అనమాట. దీన్ని సిస్టిక్ అని అంటారనమాట. ఇది కొన్నిసార్లు నోడ్యులార్ అంటారు. నోడ్యులార్ అంటే ఈ విధంగా ఫామ్ అయిపోయినప్పుడే అది లోపల కింద సీబం కింద ఇంకా నోడ్యూల్స్ ఫామ్ చేస్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే పైన వైట్ హెడ్స్ వస్తాయి. ఇది ఒక రకం వైట్ హెడ్స్ అంటే వైట్గా కనిపించడం పైన. ఇంకోసారి బ్లాక్ హెడ్స్ వస్తాయి, బ్లాక్గా కనిపించడం అంటే చిన్నగా బ్లాక్ హెడ్స్ లాగా కనిపించడం. ఓసారి పింపుల్ సైజ్ చాలా పెద్దగా వచ్చి పెయిన్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు పెయిన్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా నోడ్యులార్ అని లేకపోతే సిస్టిక్ అని ఫంగల్ అని ఇలా ఇట్స్ డిపెండ్స్ అపాన్ కొంచెం ఎక్కువ రకాలు ఉంటాయండి. ఓకే. మరి ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక స్కిన్ అనేది టాప్ టు బాటమ్ మొత్తం మన ఇన్నర్ పార్ట్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ సీబమ్ అని కానీ లేకపోతే ఈ గ్లాండ్స్ ఉన్నాయి కదా, స్వెట్ గ్లాండ్స్ కానీ, ఇవి బాడీ మొత్తం ఉంటాయి. పర్టికులర్గా ఫేస్, షోల్డర్స్ లేకపోతే ఇట్లాంటి ప్లేసెస్లోనే ఎందుకు మొటాలు వస్తాయి, మిగతా ప్లేస్ని ఎందుకు రావు? అంటే ఇది ఈ పార్ట్స్ ఎక్కువగా ఏదైతే ఉందో, ఫేస్ ఎక్కువగా ఏదైతే ఉందో, మనం జనరల్గా ఈ క్రీమ్స్ మామూలు రీజన్స్ ఏంటంటే ఎక్కువ మనం క్రీమ్స్ అట్లాంటివి వాడుతూ ఉంటారండి ఫేస్కి కానీ ఇలా ఎక్కువ పైనకి వాడుతుంటారు. అదే ట్రిగర్ అప్ చేస్తుంది అనేది ఒక రీజన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మొటిమలు రావడానికి కొన్ని రకాల రీజన్స్లో మెడికేషన్ కూడా ఒక రీజన్, ఓకే, స్ట్రెస్ ఒక రీజన్, ఈ విధంగా రకరకాల రీజన్స్. కానీ ఫేస్కే ఎందుకు వస్తుందండి అని అంటే ఏమైనా మనం పూసేది ఎక్కువగా ఫేస్కే పూస్తూ ఉంటాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే అది ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అవుతుంటుంది కాబట్టి డస్ట్ పడుతుంది కాబట్టి కొన్ని డెడ్ సెల్స్ కానీ డస్ట్ కానీ ఆ సీబమ్ గ్లాండ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుంటుందో, ఆ పోర్స్ ఎక్కడైతే ఓపెన్ అవుతాయో దానిపైన అది క్లోజ్ చేస్తుంది అనమాట. మనం డ్రెస్సింగ్ ఉన్నటువంటి ప్లేస్లలో ఇప్పుడు లోపల కవర్ చేసుకున్న ప్లేస్లలో ఆ డస్ట్ పడే అవకాశం లేదనమాట, తక్కువ. కాబట్టి ఈ ఏరియాస్లో ఎక్కువ రాదు, మొత్తం ఫేస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. డాక్టర్ గారు, ఈ మొటాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు తినకూడని పదార్థాలు ఏమన్నా ఉన్నాయా ఆహారానికి సంబంధించి? ఓకే, చూడండి ఇప్పుడు మనం అనుకున్నాం కదండి ఆయిల్ నుంచి కదా ఇది వచ్చేది. ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేటటువంటి ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వాలి అని అంటే మామూలుగా మనం తినే ఫుడ్లలో ఎక్కువ ఉంటాయి, ఆయిలీ ఫుడ్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఫ్రైగా చేసినటువంటివి కానీ లేకపోతే కొంచెం ఓల్డ్ ఫుడ్స్ కానీ అని అంటే మీన్స్ అంటే మనం నిల్వ ఉంచినటువంటి ఫుడ్స్ కానీ, అండ్ అదేవిధంగా ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో మరి ఎక్కువ ఫ్యాటీ ఉండేటటువంటి ఫుడ్స్ కానీ, ఇలాంటి వాటి వల్ల స్వీట్స్ అలాంటివి అన్నట్టు కూడా ఏవైతే ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుంది అని అనిపిస్తుందో మనకు అలాంటి వాటిని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? హోమ్ రెమెడీస్ అని అంటే ఏం లేదండి, ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాట్ వలన వస్తుంది కాబట్టి ఫ్యాట్ లేనటువంటివి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన అన్ని ఫ్యాట్గా ఉన్నటువంటివే, ఆయిలీ కానీ ఇలాంటివన్నీ. కాబట్టి ఫ్యాట్ లేని ఫుడ్స్ మనం తీసుకుంటే బెటర్. కాబట్టి ఏంటి అంటే ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి. అందులో నిల్వ ఉంచినే అని అన్నాం, రావడానికి నిల్వ ఉంచినే కారణం. అలాంటప్పుడు నిల్వ ఉంచిన అంటే ఫ్రెష్గా ఉండేవి, అది వెజిటేబుల్స్ అనుకోండి, లేదంటే వీలైనంత వరకు వాటరీ ఫ్రూట్స్ ఎక్కువ అనుకోండి. వీటిని ఎక్కువ తీసుకుంటున్నట్టయితే ఆ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఏదైతే కొంచెం కొంచెం తక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కావాల్సినంత అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్వెట్ నుంచి ఏమవుతుందో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటే స్వెట్ ఉండడం వలన అక్కడ బ్యాక్టీరియా ఉండి ఆ బ్యాక్టీరియా ఒకవేళ ఆ సీబమ్ గ్లాండ్లోకి ఏమైనా వెళ్తున్నట్టు అది బ్లాక్ చేస్తున్నట్టయితే దానివల్ల కొంచెం స్మెల్ వస్తుంది కూడా, అంటే స్వెట్తో పాటు స్మెల్ వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంది అనమాట. కాబట్టి మనం ఎంత డైల్యూటెడ్ రిలేటెడ్ ఫుడ్ తింటే అంత మంచిది. ఓకే. కాబట్టి అంత డైల్యూటెడ్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ జ్యూస్ ఫామ్లో ఎక్కువ తీసుకున్నట్టయితే ఇట్స్ ఓకే, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకుంటే మంచిది. ఎక్కువగా ఫేస్ని వాటర్తో వాష్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఇప్పుడు స్వెట్ అండ్ సీబమ్ రిలీజ్ అవ్వడమే కారణం. కాబట్టి కొంతమందికి ఆ ఫేస్ అంతా ఆయిలీ ఫేస్ అంటే వాళ్ళలో చాలా ఎక్కువ సీబమ్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఓకే.
కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకోటి ఇలాంటి కండిషన్స్లో ఉంటే కొంతమంది ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాము తప్పకుండా ఆయిలీ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం తప్పకుండా అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి తప్పకుండా. అలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అంటే కిచెన్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ లేదంటే ఈ క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉండేటటువంటి దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళైనా కానీ తప్పకుండా ఫేస్ వాష్ అనేది చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ సీబమ్ ప్రొడక్షన్ తక్కువ అయ్యేటటువంటి వాటితో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏవి మన ఫేస్ వాష్లు కానీ అట్లాంటివి కానీ ఎక్కువ కెమికల్స్ లేని వాటిని మనం చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మెడిసిన్స్ మెడికేటెడ్ ఎక్కువ తీసుకుంటే కూడా దానివల్ల కూడా కొంచెం పైన కొంచెం డ్యామేజ్ అవుతుంది, దానివల్ల కూడా వస్తుంది అనమాట. అండ్ డస్ట్ వల్ల కూడా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకోవడం బెటర్. మనం ఫుడ్ విషయంలో అలా తీసుకున్నంత మాత్రాన్ని కాదు, ఫుడ్ ఇవన్నీ ఇంపార్టెంట్, దానితో కొంచెం కొంచెం సెల్ఫ్ హైజీన్ అనేది కొంచెం ఎక్కువ ఫాలో చేయాల్సి వస్తుంది. ఓకే, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? రామకోటేశ్వరండి మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా మనవాడు మేడం, తనకి 3 years మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఏజ్ ఏమో 10 years మేడం. ఓకే, అయితే 3 years బ్యాక్ కొంచెం కనిపించింది మేడం, అట్లా చెవి దగ్గర ఇట్లా వైట్గా తెల్ల మచ్చలు మేడం. అది ఓకే, తెల్ల మచ్చల గురించి మాట్లాడుతున్నారు. ఓకే అండి, మరి చూపించారా ఎవరికన్నా? చూపించాం మేడం, ఇట్లా ఆయుర్వేదం దగ్గర తీసుకెళ్ళాం మేడం. ఓకే, అంటే రిజల్ట్స్ ఏమంటారు మాకు అనిపించలేదు మేడం. అప్పుడు తగ్గింది, మళ్ళీ అది మందు ఆపేసిన తర్వాత మళ్ళీ కొంచెం కంటిన్యూ అవుతున్నట్టు అనిపించింది. సేమ్ అదే ప్లేస్ లో వచ్చిందా అండి? మళ్ళీ అక్కడే కొంచెం ఆ ప్లేస్ కొంచెం పెరిగింది మేడం మళ్ళీ. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు వినండి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే సెల్ఫ్గా మనకే మన ఇమ్యూన్ సిస్టమ్ మన పైన ఆపోజిట్ పని చేయడం వల్ల అంటే ఈ అమెల్నోసైట్స్ అనేవి డెడ్ అయిపోయి దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎనీవే, అయితే దీనికి అంటే చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది, కాకపోతే కొంచెం తగ్గింది, వాళ్ళు మెడిసిన్ యూస్ చేస్తే మళ్ళీ వచ్చింది అని అంటే చూడండి, దీన్ని మనం టెంపరీగా ఏదో ఇచ్చి తగ్గించలేమండి. ఇది చాలా క్రోనిక్ ప్రాబ్లం, కొంచెం కష్టమైనటువంటి ప్రాబ్లం కూడాను. మీరు ఏదైతే ఆయుర్వేదిక్ వాడినా, యునాని వాడినా, హోమియోపతి వాడినా వీటిని మనం కంటిన్యూస్గా వాడుతూ ఉన్నట్టయితే అది తగ్గిపోతుంది. కాబట్టి చిన్న అమ్మాయే కాబట్టి తగ్గిపోయే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఓన్లీ ఇయర్స్ పైన కళ్ళపైన వచ్చేది తప్పకుండా తగ్గుతుందండి, ఒక పర్టికులర్ ఏరియాస్ పైన. మొత్తం జనరలైజ్ అవుతున్నటువంటిది అయితే కొంచెం కష్టం, కానీ మీరు పద్ధతిగానే వాడారు, మీరు అలాగే మళ్ళీ వాడండి, కొంచెం 1 సంవత్సరం వరకు అలాగా వాడండి, తగ్గిపోతుందండి. జస్ట్ తగ్గిపోయింది అని అనుకుని ఆపేయటం కన్నా కొంచెం కంటిన్యూస్గా ఎక్కువ రోజులు వాడితే సరిపోతుంది. ఓకే, ఓకే డాక్టర్ గారు, మరి ఈ మొటాలకి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు డాక్టర్ని ఏ టైంలో సంప్రదించాలంటారు? అంటే వాళ్ళకి మొటాలు ఎక్కువగా వస్తున్న సందర్భంలోనా, లేకపోతే పెయిన్గా ఉన్నప్పుడు, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ని సంప్రదించాలి? జనరల్గా ఎలా సంప్రదించాలని కాకుండా జనరల్గా మా దగ్గరికి ఎలా వస్తారు అనేది నేను చెప్తానండి. కొంతమందికి చిన్న 1-2 వస్తేనే అది చాలా పెద్ద విషయంగా భావించే వాళ్ళు ఉంటారు. కొంతమందికి చాలా ఎక్కువ వచ్చినా కూడా పెద్దగా వాళ్ళకి అంత అనిపించదు అన్నట్టు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఒకవేళ వాళ్ళకి అంటే ఎందుకంటే దీంతో పెద్ద హామ్ జరిగేది అయితే ఏమీ లేదు, కానీ కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అనమాట. డిపెండ్స్ ఆన్ దట్, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు డాక్టర్ దగ్గరికి. అయితే దీనికి హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వడానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాలిబ్రోమ్ అని, లేకపోతే ఆర్సెనిక్ ఆల్బమ్ అని, బెలడోనా అని, సల్ఫర్ అని, ఫాల్సటిలా అని రకరకాలు. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందనే కారణాన్ని బట్టి మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాము ఈ ప్యూబర్టీ ఏజ్లో ఎక్కువ వస్తుంది, అంటే కొంత హార్మోనల్ చేంజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మెన్సెస్ వచ్చే టైంలో చాలా ఎక్కువ వస్తుంది చూడండి. మెన్సెస్ ఉన్న టైంలో కానీ, ఆ పీరియడ్స్ ముందు కానీ, కొంతమందికి పీరియడ్స్లో కానీ, ఆ బేస్లో తీసుకున్నట్టయితే ఒక విధమైనటువంటి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అలా వచ్చినట్టయితే కొంతమంది ఇచ్చింగ్ అండి, బాగా ఇచ్చింగ్ అండి, అసలు పెంపుల్ రాకముందు చాలా రోజులు ఇచ్చింగ్ వచ్చి తర్వాత వస్తుంది అని అంటే ఫంగల్ నుంచి వస్తుందా, అయితే దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేద్దాం? ఏం చేస్తాం? మామూలుగా సాధారణంగా బెరిబెరీ సాక్విఫోలియం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. దాని మదర్ టించర్తో మీరు రోజు తుడుచుకోండి తప్పకుండా, ఎందుకంటే ఆ బ్యాక్టీరియాలో ఫంగల్ అది పోవాలి అని అంటే సంథింగ్ ఇలాంటివి ఏమన్నా అవసరం. కాబట్టి అలాంటప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్తో కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇలా కాదండి, కొంచెం పెద్ద కింద నాడ్యూల్ లాగా పెద్దగా ఫామ్ అయిపోయింది అని అనుకున్నట్టయితే అలాంటి కేసెస్లో పర్టికులర్ రెమెడీ ఇవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రెమెడీ కూడా ఇవ్వచ్చు. దానికి తోడు ఇంకా ఇది కంట్రోల్ అవ్వట్లేదండి, చాలాసార్లు పర్టికులర్ రెమెడీస్ యూస్ చేశాము అని అనుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్గా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి.
ఓకే. కాన్స్టిట్యూషన్గా ఇస్తే ఏంటి అని అంటే దాని బేస్ ఏదైతే ఉందో, దానికి రీజన్ ఏదైతే ఉందో దాన్ని ముందు కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అన్నాం ఇంతకుముందు అని అంటే స్ట్రెస్ నుంచి వస్తుంది అనేసి. స్ట్రెస్ నుంచి వస్తుంది అని అంటే స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఈ మన కిడ్నీ దగ్గర ఉండే హార్మోన్ ఏదైతే ఉందో అడ్రినలిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, కార్టిజోల్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రెస్ మాత్రమే రీజన్ అవుతుందంటే ఆ కార్టిసోల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని చూసుకునేటట్టుగా మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రెస్ అంతా కన్సిడర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అది ప్రొడక్షన్ కంట్రోల్ అయిపోతుందండి ఆటోమేటిక్గాని. ఈ విధంగా వాళ్ళ రీజన్స్ని బట్టి, వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళు ఉండే వాతావరణాన్ని బట్టి, ఏ జాబ్ చేస్తున్న ఆక్యుపేషనల్ రీజన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి దాన్ని బట్టి, ఇవన్నింటిని బట్టి మనం అంటే రకరకాలుగా డిఫరెంట్గా కూడా ఇవ్వచ్చు. అంటే వాళ్ళ రీజన్ని బట్టి అలా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్గా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా ఇచ్చినట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎటువంటి పింపుల్స్ ఉన్నప్పటికీ కూడా మనం తగ్గిపోతుంది. ఓన్లీ ఎక్స్టర్నల్ పూసేసి కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే కానీ అది ఎప్పటికీ పనిచేయదు ఓన్లీ ఎక్స్టర్నల్గా ఇచ్చినట్టయితే. టెంపరీగా ఏదన్నా పెయిన్ఫుల్గా ఉందండి అంటే ఏదన్నా ఎక్స్టర్నల్గా ఏదన్నా ఇలాగే నేను చెప్పాను కదా, ఇప్పుడు బెరిబెరి సాక్విఫోలియం అన్నాము, కెలాండులా అని ఉంటుంది. ఇలా 2-3 రకాల అన్ని ఫ్లవర్స్ నుంచి వచ్చినటువంటి రెమెడీస్ కొన్ని ఉంటాయి. వాటి మదర్ టించర్స్ కలిపినటువంటి క్రీమ్స్ అట్లాంటివి పెట్టినట్టయితే టెంపరీగా అయితే అది రిలీఫ్ వస్తుంది అనమాట. ఓకే. మీరు అన్నట్టు మొటాలంటే మొహానికి సంబంధించేనా? ఎందుకంటే వీపు భాగంలో కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం కదా జనాలకి. సో దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ట్రీట్మెంట్ ఏదైనప్పటికీ చూడండి, ఎక్స్టర్నల్గా ఫేస్ పైన వచ్చినా ఏ బాడీ పార్ట్స్ పైన ఎక్కడ అంటే వచ్చేదంతా వీపు, ఈ చెస్ట్ ఇంతవరకే కదా ఎక్కువ వచ్చేవి. కాబట్టి ఎలా వచ్చినా ట్రీట్మెంట్ అదే విధంగా ఉంటుంది. అంటే రీజన్ని బట్టి ట్రీట్ చేయడమో లేదంటే కాన్స్టిట్యూషన్ని బట్టి ట్రీట్ చేయడమో. ఇప్పుడు దాని రీజన్ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఈజ్ ద రీజన్. కాబట్టి ముందు డాండ్రఫ్ని ట్రీట్ చేయాలి. కాబట్టి డాండ్రఫ్ రిలేటెడ్ రెమెడీస్ కూడా ఉంటాయి. ఫాస్ఫరస్ అని ఒక రెమెడీ, అలా రకరకాల రెమెడీస్ ఉన్నాయి మా దాంట్లో. చాలా మంచి రెమెడీస్ ఉంటాయండి. డైరెక్ట్ మెడిసిన్ ఇస్తే అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది. కాన్స్టిట్యూషన్కి ఇచ్చేసి పూర్తిగా కూడా క్యూర్ చేయొచ్చు అనమాట. దీనికి తోడు తప్పకుండా వాడాల్సింది ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయడం, ఫ్రెష్ జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ తినడం, ఇలాంటివన్నీ తీసుకోవాలి. అండ్ కొన్ని రకాల ఫుడ్స్ ఏవైతే ఆయిలీ రిలేటెడ్ థింగ్స్ ఎట్లాంటివి ఉన్నాయో, అయితే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చేసేవి, లేదంటే తిన్న తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉండేటటువంటి ఫుడ్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువసేపు నిల్వ ఉంటాయి, అప్పుడే డైజెషన్ అయిపో. కాబట్టి అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి, ఎందుకంటే చెమట పడితే లోపల ఉన్న డస్ట్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి తప్పకుండా. అంటే స్వెట్ వచ్చింది అని అంటే మళ్ళీ అక్కడ అది దీనివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి. మరి అర్టికేరియా అంటే ఏంటండి? మరి అర్టికేరియా అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎలర్జీ అండి, ఎలర్జిక్ రియాక్షన్. ఎవరైతే హైపర్ సెన్సిటివిటీగా ఉంటారో, కాస్త సెన్సిటివిటీ ఉందో బాడీలో, మెల్లమెల్లగా సెన్సిటివిటీ డెవలప్ అయ్యిందో ఎవరికైనా కానీ, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి సెన్సిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళకు పడని వాటికి ఎక్స్పోజ్ అయినట్టయితే మన బాడీ రియాక్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా హీట్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, దానివల్ల మన బాడీ రియాక్షన్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ అంటే దద్దులుగా వస్తుంది. అయితే తనది ఏంటంటే అది ఆమెకి ఏంటంటే అది ఫోటోటాక్సిటీ స్కిన్నే ఊడిపోతుందండి సన్నగా అన్నట్టుగా చెప్పింది ఆమె. అది ఫోటోటాక్సిసిటీ నుంచి డిసైడ్రోసిస్ అవుతుంది. వాటర్ ఏదైతే సరిపోతుందో, ఇంకో మాట తను బాగా వాటర్ తాగాలి, వాటర్ తగ్గిపోతుంది అంటే అంత టాక్సిసిటీ ఎక్కువ ఉంది. అది సింపుల్ ఎలర్జీ కాదు, అది డైరెక్ట్ టాక్సిసిటీ అనమాట. ఇంతకుముందు చెప్పిన ఆవిడ అంటే డ్రై స్కిన్ అనేది డ్రై అయిపోయి పొలుసుల రూపంలో విడిపోతుంది. పొలుసులు కాదు, సన్నగా పైన లేయర్ ఊడిపోవడం అన్నట్టు. పొలుసుల రూపంగా వెళ్ళిపోతే మళ్ళీ ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ అట్లాంటిది ఏమన్నా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది సన్నగా పీల్ అయినట్టుగా వస్తుంది అనమాట. అది డిసైడ్రోసిస్ విత్ ఫోటోటాక్సిసిటీ. ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? బుచ్చయ్య గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు డాక్టర్ గారు అర్టికేరియా అని మాట్లాడారు కదా, నాకు 2 years నుంచి ఓన్లీ ఇచ్చింగ్ ఉంది మేడం, దుర్ద అంతే. ఓకే అండి, చెప్పండి డాక్టర్ గారితో క్లియర్ గా. అంటే ఓన్లీ ఇచ్చింగ్ ఒకటేనండి, దద్దులు లాంటివి అట్లాంటివి ఏమి లేవా? ఏం లేదు సార్. ఇచ్చింగ్ చేసినప్పుడు చెప్పిన ఆ బ్లడ్ రెడ్డిష్ అవుతుంది, మళ్ళీ బంద్ అవుతుంది. ఓకే. ఇది కూడా అంటే ఇందులో అంటే సాధారణంగా అర్టికేరియా ఉన్నట్టయితే దద్దులు కూడా వస్తాయి. కాకపోతే మీది కూడా ఒక సెన్సిటివిటీ అండి. ఓకే, మనం దీన్ని అర్టికేరియా లైన్లోకి కాస్త తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవచ్చు. మీరు ఏమైనా మెడిసిన్స్ అలాగ యూజ్ చేశారండి? నేను 4 days సార్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి డాక్టర్ చేస్తున్నారు. ఎంత 4 years నుంచి అండి? 4 days. ఓకే. అయితే నేనే అన్నాను, ఇది అర్టికేరియా మేము అనుకుంటాం సార్, నేను తండ్రి ఓన్లీ దురద తగ్గటం లేదు. ఓకే. అలోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, మరి ఇది ఏమన్నా ముక్కులో
చూశాను సార్ అర్టికేరియా అంటే అదే internet లో ఇది పర్టికులర్ ఏరియాస్లో ఎక్కడ ఉందా మీకు ఇచ్చింగ్ ఎక్కడ ఉందండి మొత్తం టోటల్ బాడీ ఉందా టోటల్ బాడీ అంటే హ్యాండ్స్ ఈ టోటల్ అంతే సార్ ఓకే అంటే చూడండి జనరల్గా ఏంటంటే ఇది అటికేరియా అనేమో వస్తూ పోతూ ఉంటుంది ర్యాష్ లాంటిది వస్తూ పోతూ ఉంటుంది ఇచ్చింగ్ కూడా వస్తుంది పోతుంది కూడాను మళ్ళీ అదంతా కది కూడా పోయే అవకాశం ఉంది అట్లనే ఉండదు ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న ఎరప్షన్స్ లాంటివి కూడా డెవలప్ అయ్యి అంటే స్కిన్ పైన మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా సన్నగా చిన్నగా పింపుల్ లాగానో ఎట్లాగా ఏదైనా అక్కడ ఒకటి ఉంది అని అంటే స్కేబీస్ కూడా ఉండే అవకాశం ఉందండి మీరు చెప్తున్న ఏరియాస్ ఏవైతే చెప్తున్నారో గ్రాయిన్ ఏరియా తొడలు ఇట్లాంటి ఏరియాస్లలో అలా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎనీవే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు ఎట్లయినా కానీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి దీంట్లో మోస్ట్ ప్రాబ్లీ సల్ఫర్ 1M ఇట్లాంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి అవి ఇచ్చినట్టయితే ఇచ్చింగ్ అయితే తగ్గిపోతుంది ఓన్లీ ఇచ్చింగ్ ఒకటి ఉన్నట్టయితే ఓన్లీ ప్యూర్లీ ఇచ్చింగ్ తప్పితే ఇంకేమీ లేదు అనుకుంటే లేదు అక్కడ ఏదైనా సిమ్టమ్ ఇంకా వేరే నల్లబడింది లేదంటే చిన్న ఎరప్షన్స్ వస్తున్నాయి అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే తప్పకుండా ఇప్పుడు మీరు ఎట్లా హోమియోపతి యూస్ చేస్తారు కాబట్టి దాంతో తగ్గిపోతుంది ఓకే అండి మరి అర్టికేరియా ఎందుకు వస్తుంది కారణాలు ఏంటండి ఇప్పుడు అటికేరియా అంటే ఇప్పుడు నేను ఎలర్జిక్ రియాక్షన్ అని చెప్పాను కదండి హైపర్ సెన్సిటివిటీ ఈజ్ ద రీజన్ కారణం ఏంటంటే మనం సెన్సిటివ్గా ఉండడం వల్ల కారణాలు ఏంటంటే ఇప్పుడు అది ఎందుకు వస్తుంది అని అంటే మనకు పడని వాటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి దానివల్ల కూడా అటికేరియా రావచ్చు బాగా హీట్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి దానివల్ల కూడా అటికేరియా ర్యాష్ రావచ్చు చాలా ఎక్కువ కోల్డ్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి దానివల్ల కోల్డ్ అటికేరియా అంటారు చాలా చల్లగా ఉన్నటువంటి కండిషన్స్లో కూడా అంటే ఏదో విధంగా బాడీ అనేది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఫుడ్ పడలేదనుకోండి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తిన్నాం వేరే ఊరికి వెళ్ళాం అక్కడ ఏదో తిన్నాం సడన్గా బాడీ అంతే ర్యాష్ రావచ్చు ఏదైనా ఇన్సెక్ట్ కుట్టినాయి అనుకోండి ఆ ఇన్సెక్ట్స్ వలన కూడా రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పడని ఆకులు అట్లాంటివి ఉంటాయి అవి ఏమన్నా మన పైన ఫాల్ అయినాయి ఇప్పుడు ఏదో చెట్టు కింద ఉన్నాము ఏదో ఆకులు ఏదో పడింది అది కూడా ఇరిటేట్ చేసే అవకాశం ఉందంట దానివల్ల కూడా రావచ్చు పోలెన్ ఉంటుంది కదండి అంటే పువ్వుల్లో ఉన్న పుప్పొడి ఉంటుంది కదా దానివల్ల ఇప్పుడు ఎట్లయితే మనకు ఎలర్జీ అంటే ఇప్పుడు అవే కదా కాబట్టి అక్కడేమో మనం ఇంతకుముందు రెస్పిరేటరీ ఎలర్జీస్ అట్లాంటివన్నీ ఉంటాయి అలాగే స్కిన్ పైన కూడా ఈ విధంగా అటికేరియా అనేది ఆ ర్యాష్ అనేది రావచ్చు అనమాట అంటే పర్టికులర్ ఏరియాలో ఉన్న స్కిన్ అనేది ఎక్కువ రెస్పాండ్ అవుతుందా లేకపోతే అలా ఏం లేదండి ఎక్కడైనా స్కిన్ రెస్పాండ్ అవ్వచ్చు కాకపోతే సాధారణంగా ఏంటంటే కొంచెం మనకు పైన ఇప్పుడు మనం కవర్ చేసుకున్న ఏరియాస్ పైన అంత పడే అవకాశం లేదు కాబట్టి కవర్ చేసుకున్న మీరు అన్నట్టు ఇప్పుడు ఫేస్ పైన కానీ ఈ ఏరియాలో కానీ చేతుల్లో కానీ ఎక్కడైనా కానీ రావచ్చు అనమాట ఫుడ్ రిలేటెడ్గా వచ్చింది అయితే ఇక్కడ ఫేస్ అట్లనేం లేదు బాడీలో ఎక్కడైనా రావచ్చు అనమాట కడుపులో లోపల కవర్ చేసుకున్నటువంటి ఏరియాస్లో థైస్లో అట్లా ఎక్కడైనా దద్దుర్లాగా వస్తాయి సింపుల్గా చెప్పాలంటే దద్దుర్లు రావడం అటికేరియా అంటే ఎలర్జీ రూపంలో దద్దుర్లు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది దాని లోపల అలాంటిది పడినప్పుడు మనకు పడని వాటికి పడ్డాం కాబట్టి బ్లడ్ సెల్స్ అనేవి కొన్ని డిస్ట్రక్ట్ అవుతాయి దానికి మన బాడీలో ఉండే ఫిజియాలజీ ఇలా ఉంటుంది బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అయినప్పుడు ఆ సెల్ వాల్స్ లో హిస్టమిన్ అనేది ఒక పదార్థం ఉంటుంది అది రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయిపోయి అంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా వచ్చే ఎలర్జెటిక్ రియాక్షన్ అర్టికేరియా అనొచ్చా లేదా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని కాదు అప్పటికప్పుడే జరిగేటటువంటి విషయం ఇది సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఆ సెల్ వాల్ డిస్ట్రక్ట్ అయిపోయి హిస్టమిన్ రిలీజ్ అయిపోయి అది వెళ్ళి ఇరిటేట్ చేస్తుంది బాడీ స్కిన్ కింద ఇరిటేట్ చేయడం వల్ల మనకు పైకి అన్నట్టుగా దద్దులు లాగా రావడం లేదంటే ఓన్లీ ఇచ్చింగ్ లాగా రావడం కూడా ఉండొచ్చు కానీ డాక్టర్ గారు ఈ అర్టికేరియా అంటే అలర్జెటిక్ రియాక్షన్ అని చెప్పారు కదా సో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అది పుప్పొళ్ళ ద్వారా వచ్చే ఎలర్జీనా లేకపోతే ఫుడ్ ద్వారా వచ్చిన ఎలర్జీనా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్గా అందుకోసమేనండి హోమియోపతిలో అయితే మొత్తం కేస్ టేకింగే ఉంటుంది ఇప్పుడు మనం అన్నాం కదంటే చాలా వరకు ఇప్పుడు పింపుల్స్ ఇట్లాంటి వేరే వేరే సమస్యలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి టెంపరీగా మనం ఇవ్వచ్చు టెంపరీగా చేసేసేయచ్చు కానీ ఇందులో ఏంటి ఇందులో కూడా టెంపరీగా ఇవ్వచ్చు కానీ మెయిన్ ఇది కాన్స్టిట్యూషన్ బేస్ పైన ఇస్తేనే బెటర్ అండి ఎందుకంటే ఇమ్యూన్ రిలేటెడ్ రెస్పాన్స్ కదా ఇది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ కాబట్టి మనం ఆ ససెప్టబిలిటీ బాడీ యొక్క ససెప్టబిలిటీ అంటే రియాక్షన్ ఇచ్చేటటువంటి టెండెన్సీ కాబట్టి ఆ రియాక్షన్ ఇచ్చే టెండెన్సీ దేనికి రియాక్షన్ ఇవ్వాలి బాడీ దేనికి ఇవ్వకూడదు ఏ విషయంలో హిస్టమిన్ రిలీజ్ అవ్వచ్చు ఏ విషయంలో హిస్టమిన్ రిలీజ్ కావద్దు బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అవ్వచ్చు అనేదాన్ని దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం కాన్స్టిట్యూషన్గానే మోస్ట్లీ ఇస్తాం దీంట్లో సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వామ్ కుట్టడమనే కాదు వామ్స్ మీద పడితే కూడా ఓన్లీ అలా పాకితే కూడా వస్తుంది కదా ర్యాష్ అనేది కొన్ని రకాల వామ్స్ నుంచి కాబట్టి వాటిని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వామ్ నుంచి వచ్చింది అనుకోండి కొన్ని ఈ వామ్స్ నుంచి ప్రిపేర్ అయినటువంటి మెడిసిన్సే కొన్ని ఉంటాయి కానీ మనం ఐడెంటిఫై చేయనివి కూడా చాలా ఉంటాయి కదా మనకి తెలియదు అంటే ఆ ఆకుల వల్ల వచ్చిందని ఇందాక మీరు అన్నారు కొన్ని రకాల పడని ఆకులు కూడా మన మీద ఉంటే కనుక వచ్చే ఛాన్స్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు అప్పుడు ఐడెంటిఫై చేయనప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఆ ర్యాష్ని మాత్రం కన్సిడర్ చేసి ర్యాష్ తగ్గేటందుకు మెడిసిన్ ఇవ్వచ్చు ఓన్లీ టెంపరీ రిలీఫ్
అసలు మనకు రీజనే దొరకట్లేదంటే ఈవెన్ టెంపరీ లీవ్గా ఇస్తే ఏదో అది వేసుకున్నప్పుడు ఆ ఒక రోజు కోసం 2 రోజుల కోసం బాగుంది, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిందని డాక్టర్ గారు అని చెప్తారనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుందమ్మా, ఆ లోపు మనం ఈ కాన్స్టిట్యూషన్గా వాడుతూ అవసరాన్ని బట్టి మరీ ఎక్కువగా ఉందంటే అక్యూట్ రెమెడీస్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ప్లాంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన దానికి ఇప్పుడు అర్టికా యూరెన్స్ అని ఒక మెడిసిన్ ఉంది, దాని పేరే అర్టికా యూరెన్స్. అర్టికా అంటే ఆ రిలేటెడ్ వే యూస్ చేస్తాం. ఇప్పుడు ఎపిస్మెల్ అని మన తేనెటీగ నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ ఉంటుంది. ఇలాంటి తేనెటీగ కుట్టినప్పుడు వచ్చినటువంటి మెడిసిన్స్ కి దానికి అదే యూస్ చేస్తాం. తెలుసుకుందండి, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి, రాజమండ్రి నుంచి. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటండి? అదే కళ్ళ కింద బాగా నల్లగా అవుతున్నాయండి. నా 40 years నాకు బాగా కళ్ళ కింద బాగా నలుపులు ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకని గుంటకల్లో పడుతున్నాయి. ఓకే, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? నిద్ర తక్కువ పోతున్నారా? అయ్యేం లేదండి, అన్ని మామూలుగానే ఉన్నది. మరి షుగర్ ఉంటుందో తెలియట్లా. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయ్యేం లేవండి. ఓకే, సాధారణంగా అంటే కళ్ళ కింద నల్లగవడం అంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా స్లీప్ తక్కువైతేనే అట్లా అవుతుందండి. ఒకటి కొంతమందికి హెరిడిటరీగా ఉంటుంది. హెరిడిటరీగా ఉన్నట్టయితే దాన్ని అంత తగ్గదు. కానీ తనకు 40 yearsలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అని అంటే క్లియరెన్స్ కరెక్ట్గా లేదు, బాడీలో క్లియరెన్స్ కరెక్ట్ అంటే కిడ్నీ క్లియరెన్స్ కరెక్ట్గా లేకపోయినట్టయితే అప్పుడు కూడా అంటే కళ్ళ కింద వాపులు కానీ కళ్ళ కింద ఈ విధంగా బ్లాక్ అవ్వడం కానీ అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ మధ్యన మనం ఎంత చెప్పినా కానీ, ఇప్పుడు మీరు అడిగారు స్లీప్ తక్కువ ఉందా అని కానీ, బట్ మోస్ట్ ప్రాబ్లీ మనం ఇలాంటి టైంలో సస్పెక్ట్ చేసేది అంటే ఎక్కువ మొబైల్ చూడటమో లేదంటే ఫ్లికరింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా టీవీ, మొబైల్ ఇలాంటివి ఏమైనా ఎక్కువ చూసినప్పుడు కూడా ఆ విధంగా అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి కొన్ని రకాల కెమికల్స్ కూడా యూజ్ చేస్తుంటారు కళ్ళ కింద. అంటే కెమికల్స్ అని కాకపోయినా కొంతమంది జెండు బామ్ యూజ్ చేస్తారు, ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా కళ్ళు నలుపయ్యే ప్రమాదం ఉంది. మెడికేషన్ ఒక థింగ్, కానీ జనరల్ గా అంటే నేను అలాగే ఏం చేయట్లేదండి అంటే మాత్రం టీవీలో అంటే మీన్స్ అదే మొబైల్ ఎక్కువ చూడడం ఇట్లాంటిది రీజన్ అయ్యే అవకాశం ఉందండి. మీరు ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఒకవేళ కిడ్నీలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే క్లియర్ ఎక్కువ అవుతుంది, అంటే యూరిన్ మంచిగా రావాలన్నమాట. ఆ ఫ్రెష్గా రోజుకు 3 to 4 liters ఆర్ మోర్ దెన్ 4 liters అలా తీసుకున్నట్టయితే అప్పుడు కొంచెం క్లియరెన్స్ వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా అది తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ జ్యూస్లు అట్లాగా ఇప్పుడు బత్తాయి అట్లాంటి ఫ్రూట్ జ్యూసెస్ అంటే విటమిన్ సి యొక్క క్వాంటిటీ అండ్ కొంచెం ఎక్కువ కావాలన్నమాట, మనకు సరిపోయేటంత కావాలన్నమాట. అలా ఉంటే అప్పుడు ఆ కళ్ళ కింద ఉన్నటువంటిది తగ్గుతుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ మీరు తీసుకోండి. లేదు అంటే ఇంకా ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు 2 చూసి చెప్తారనమాట. ఓకే అండి. లేదా కళ్ళ మీద కీర లాంటివి పెట్టుకోవడం, చల్లగా ఉండేవి ఎక్కువ పెట్టుకోవడం, అలాంటివి చేసినా కూడా కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి. అంటే ఇప్పుడు అర్టికేరియాకి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయని అంటున్నారు కదా, సో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఇవ్వడం అనేదే దానికి మెయిన్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నేనన్నా ఎపిస్మెల్ అని చెప్పాను చూడండి, ఏదన్నా కుడితే వచ్చినటువంటిది. ఇప్పుడు అలాగా దోమ కుట్టినా ఏమన్నా కుట్టినా కానీ దానివల్ల వచ్చేటటువంటి రియాక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి రీజన్ని ఒకవేళ రీజన్ మనకు కరెక్ట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరప్షన్తో వచ్చారనుకోండి, అలాంటి వల్ల మనం కొన్నిసార్లు ఏమో రీజన్ ఐడెంటిఫై చేయగలం, కొన్నిసార్లు రీజన్ ఐడెంటిఫై చేయలేము అన్నప్పుడు. అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్కి ఇవ్వడమే ఇట్స్ బెటర్. ఓకే అండి. ఇప్పుడు బొల్లి గురించి మాట్లాడుకుందాం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందండి, అసలు ఎందుకు వస్తుంది అది? బొల్లి అనేది ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని అంటూ ఏమీ లేదండి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మనం అనుకున్నట్టుగా మొట్టమొదటి ఒక రీజన్, ఇదేమో ఇంతకుముందు చెప్పింది అర్టికేరియా అనేది ఎలర్జీ, ఇది ఆటో ఇమ్యూనిటీ. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్గా పనిచేయడం వల్ల వస్తుంది. అయితే ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం అనేది ఎప్పుడు అవుతుంది అని అంటే జనరల్గా అంటే లో ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ మనకు ఆపోజిట్గా అనేది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి హెరిడిటరీ ఒక కారణం ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళలో అయితే ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మోస్ట్లీ స్ట్రెస్ రిలేటెడ్ రీజన్స్. కొన్నిసార్లు సడన్గా మ్యూటేటివ్ అంటే సడన్గా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ చేంజ్ అయిపోతుంది అనమాట. కొన్ని రకాల టెన్షన్స్లలో అట్లాంటి టెన్షన్లలో డిఎన్ఏ చేంజ్ అయిపోతుంది అంటే మనది. అలా చేంజ్ అయిపోయినప్పుడు కూడా ఇలాంటివి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి దానివల్ల వచ్చే అవకాశం ఉంది. ఇంకా రేడియేషన్ కానీ లేకపోతే ఇంకేమన్నా అవుట్ సైడ్ రీజన్స్ అంటే మనకు అవుట్ సైడ్ అంటే ఇప్పుడు వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ సోరియాసిస్ ఉంది, ఆ తర్వాత కొంతమందికి అలా ఎందుకంటే సోరియాసిస్ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే. అలా ల్యూపస్ అనే ఒకటి ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది, వాటి తర్వాత రావచ్చు. డయాబెటీస్ కండిషన్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్, ఆ తర్వాత డెవలప్ అవ్వచ్చు. ఈ విధంగా రకరకాల థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ నుంచి ఓన్లీ వంశపారంపర్యంగా ఉంటే మాత్రమే బొల్లి వస్తుంది అనుకోవడానికి లేదు. అది 30% అవకాశం అండి. 70% 30% వచ్చే అవకాశం ఉంటుంది
70% పీపుల్కి రాదు కూడాను, వాళ్ళ పేరెంట్స్ ఉన్నంత మాత్రం పిల్లలకి రావాలని ఏం లేదు, కానీ ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ బట్ మన ఆటో ఇమ్యూనిటీ డెవలప్ కాకుండా చూసుకున్నట్టయితే ఆ పిల్లలకి అసలు రానే రాదు. ఓకే, ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ డెవలప్ కాకుండా చూసుకోవాలి అని అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ అని అంటే ఎంత కావాలి మనకి ఏం అంటే చూసుకొని తినడం అనమాట. ఏది కూడాను ఈ అన్డైజెస్టబుల్ ఎక్కువ అయ్యేటివి కొంచెం కష్టంగా ఉండేటివి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, బొల్లి అసలు ఎన్ని రకాలుగా ఉంటుందండి జనరల్గా? బొల్లి అని అంటే చూడండి, ఆ వచ్చే రకాలని బట్టి ప్యాచ్లని వాటిని బట్టి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే సెగ్మెంటల్ ఉంటుంది, ఏదో ఒకవైపుకే వస్తుంది, లెఫ్ట్ సైడ్ రావడము, రైట్ సైడ్ రావడము, లెఫ్ట్ సైడ్ ఒక పర్టికులర్ ఏరియాస్లో రావచ్చు. కొంతమందికి ఫోకల్ అని ఇదేమో సెగ్మెంటల్ అంటారు. కొంతమందికి సెగ్మెంటల్లో కూడా ఎట్లుంటుందంటే కరెక్ట్గా సిమెట్రీ ఫామ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఈ ఏరియాలో వచ్చింది, సేమ్ అదే ప్లేస్లో అంతే ప్లేస్లో అక్కడ వస్తుందంట సిమెట్రీ. ఇప్పుడు ఈ చేతికి ఎక్కడో వచ్చింది, మళ్ళీ ఇదే ప్లేస్లో వస్తుంది. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే అది వచ్చేటప్పుడు కూడా ఆ వైట్ ప్యాచ్ ఏదైతే వస్తుందంటే అసలు ఎందుకు వస్తుంది అనే దానికి ముందు ఒకటి రీజన్, మనకు కలర్ ఇచ్చేది, మన బాడీకి కలర్ ఇచ్చేవి మెలనోసైట్స్ అని ఒక సెల్స్ ఉంటాయి బాడీలో. ఎప్పుడైతే ఆ మెలనోసైట్స్ అనేవి డెడ్ అయిపోయాయో ఆటో ఇమ్యూనిటీ నుంచి, అంటే మన ఇమ్యూన్ సిస్టమే వాటిని చంపేస్తుందో, అప్పుడు ఏంటి కలర్ ప్రొడక్షన్ చేసేటటువంటివి. కలర్ ఎందుకు కావాలి మనకు బాడీకి అని అంటే సన్ నుంచి ఇట్లాంటి వాటి నుంచి మనం కాపాడడానికి అని అంటే ఒక పరదాలాగా అది పనిచేస్తుంది అనమాట. ఒక లేయర్ టైప్లో మనను హెల్ప్ చేయడానికి పనిచేసి కలర్ ఇస్తుంది. ఈ మెలనోసైట్స్ డెడ్ అయిపోతే అది వస్తుంది ఆటో ఇమ్యూనిటీ నుంచి డెడ్ అయ్యి. ఇప్పుడు మన రకాల గురించి చెప్పుకుంటున్నైతే సెగ్మెంటల్ అని చెప్పాను కదా, అది కరెక్ట్గా కొన్నిసార్లు సెగ్మెంటల్ సిమెట్రీతో ఉండొచ్చు, సిమెట్రీతో కూడా లేకపోవచ్చు. చాలా వరకు ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ నీ కింద వచ్చింది, సేమ్ ఇక్కడ కూడా ఈ ఎల్బో కిందనే ఇక్కడే వస్తుంది అనమాట, అలా సిమెట్రీ ఫామ్ చేస్తుంది. కొన్నిసార్లు అంటే జనరలైజ్డ్ ఉంటుంది. జనరలైజ్డ్ అంటే ఏంటంటే చిన్న ప్యాచెస్ ఆల్ ఓవర్ ద బాడీ ఎక్కడైనా రావచ్చు. ఓకే, కొన్నిసార్లు మ్యూకోజల్ ఉంటుంది, మ్యూకస్ ఏరియాస్ అంటే మ్యూకస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ ఉందండి, దీనికి ఒక మ్యూకల్ అంటే మీన్స్ అక్కడ ఎక్కడైతే వాటర్ వస్తుందో, అలాగే టీత్కి ఇక్కడ ఈ మ్యూకోజల్ ఏరియా, ఈ లోపల కానీ ఇక్కడ కానీ ఈ ముక్కుల దగ్గర కానీ, కొంతమందికి నోట్లో కూడా వచ్చేస్తుంది. ఇలాగే జెనైటల్స్ ఏరియాలో ఎక్కడెక్కడైతే మనకు తడిగా ఉండే లోపల ప్లేసెస్ ఉంటాయో వాటి యాంగిల్స్లో అట్లా వస్తుంది, దాన్ని మ్యూకోజల్ అని అంటారు అన్నట్టు. ఫోకల్ అంటేనే ఓన్లీ పర్టికులర్ ఒకటే ఏరియా. ఈ ఫోకల్ దగ్గర ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాచ్ వచ్చింది అనుకోండి, అంతే ఇంకా ఆ ప్యాచ్ 2-3 ఏళ్ళ వరకు అసలు చేంజే రాదనమాట, ఏం పెరగదు తగ్గదు, అంతే ఉంటుంది అనమాట, అలాగే ఉంటుంది అనమాట. ఇంకోటి యూనివర్సల్ అంటారు. యూనివర్సల్ అంటే ఏంటంటే ఒక ప్యాచ్ ఫామ్ అయిందంటే, ప్యాచ్ అనే కాదు ఒకటేసారిగా ఆల్ ఓవర్ ద బాడీ అక్కడక్కడక్కడ ప్యాచెస్ ఫామ్ చేసి అవన్నీ కలిసిపోయి మొత్తం టోటల్గా వైట్ అయిపోయి ఉంటారు కొంతమంది అక్కడ ఒకటిక్కడ, దాన్ని యూనివర్సల్ అంటారు అనమాట. ఈ విధంగా రకరకాలుగా ఈ ప్రాబ్లం రావచ్చు. ఇది ఒకసారి వచ్చిందంటే అంత ఈజీ కాదండి. ఇంతకుముందు ఒక కేసు చెప్పారు, ఇయర్ పైన వచ్చింది, ఇక్కడ వచ్చిందండి, అది అంత టఫ్ కేసు కాదు వాళ్ళు చెప్పింది, అది క్యూర్ అయిపోతుంది అది. కాబట్టి సో మరి ఈ బొల్లి ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ స్కిన్ అనేది నార్మల్గా వచ్చేస్తుందా, టైం పడుతుందా? అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెగ్మెంటల్ కానీ ఫోకల్ కానీ ఇంకోటి కలర్ఫుల్ ఉంటుంది, ఒకటి మధ్యలో వైట్ ప్యాచ్ ఉండి కొంచెం పింక్ అయిపోతుంది పెరిఫెరీ, ఇంకా మామూలు స్కిన్ వస్తుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి అనుకోండి. అయితే ఇలాంటి వాటిలో ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏమన్నా అప్లికేషన్ ఇచ్చేసినట్టయితే అది తగ్గిపోతుంది, మెల్లమెల్లగా తగ్గుతుంది. తగ్గి పూర్తిగా తగ్గిందని గ్యారెంటీ లేదు, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రకం. ఇది ఒక రకం అనమాట. అంటే చాలా వరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నటువంటి కండిషన్. పూర్తిగా తగ్గేవి కూడా కొన్ని ఉంటాయి. పూర్తిగా తగ్గేది అని అంటే ఏంటంటే మనం అప్పుడు తప్పకుండా కాన్స్టిట్యూషన్ ఒక్కదానికే దీనికి మార్గం అన్నట్టు. అంటే దాని రీజన్ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయిన దానికి కొంతమందికి ఏమైనా ట్రీట్ చేస్తుంటే కనీసం అది మళ్ళీ స్ప్రెడ్ కాకుండా ఫస్ట్ మా టార్గెట్ ఏముంటుంది, ఫస్ట్ మళ్ళీ స్ప్రెడ్ కాకూడదు, ఇది వచ్చింది ఇంతకంటే ఎక్కువ స్ప్రెడ్ వెళ్ళకూడదు. ముందు అది అయిన తర్వాత, ముందు అది దాన్ని ఆపగలిగిన తర్వాత మనం ఇంకా కంటిన్యూస్గా వాడుతున్నట్టు ఇయర్స్ తీసుకుంటుందండి, అంత తొందరగా తగ్గేటటువంటి ప్రాబ్లం కాదు. ఎక్కడ కూడా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇది తొందరగా ఇలా వచ్చిందని తొందరగా ఏదో ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొద్దో గొప్ప రెస్పాండ్ రావాలంటే కూడా 3-4 months అయితేనే కానీ కొంచెం రెస్పాండ్ వస్తుంది అనమాట. అది కూడా కంటిన్యూస్గా పద్ధతి ప్రకారంగా వాడాల్సి వస్తుంది. రైట్, ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్ అనేది కొంచెం కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి, రిపీట్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొటాల గురించి, బొల్లి గురించి అండ్ అదేవిధంగా అర్టికేరియా గురించి చాలా చక్కగా వివరించినందుకు, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.